హాయ్ వివర్స్, మనం వచ్చేసి రెండవ పాఠం వచ్చేసి చూస్తున్నాము. పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ హిందీ చూస్తున్నాము. కాలే మేఘా పానీదే గుడ్ దానీదే. ఇక్కడ వచ్చేసి నల్లని మేఘాలను వచ్చేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనకు నల్లని మేఘాలు వచ్చేసి పైన ఆకాశం పైన ఉన్నాయి. సో నల్లని మేఘాల నుంచి మాకు మంచి నీటిని ఇవ్వు. మంచి నీటితో పాటు వచ్చేసి దానీదే అంటే బెల్లము, తర్వాత వచ్చేసి ధాన్యాన్ని అంటే తీయనైనటువంటి ధాన్యాన్ని మాకు ఇవ్వు. తర్వాత వచ్చేసి తర్వాత బెల్లం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ యొక్క చెరకు నుంచి వస్తుంది. తర్వాత వచ్చేసి ధాన్యాన్ని, ఇవన్నీ పంటల్ని ఇవ్వు అని అర్థం అనమాట. మంచి పంటల్ని ఇవ్వు అని అర్థము. మోతీ బర్సే ఖేత్ మే బచ్చే హర్సే రేస్ మే ఉచలే కూదే పానీ మే మేఘోంకి ఉగవా నీ మే. ఇక్కడ వర్షం పడితే మనకు వచ్చేసి ఈ యొక్క పంటలు పండి మనకు వచ్చేసి ఏమవుతాయి? ఒక తిండి అనేటువంటిది మనకు దొరుకుతుంది. తర్వాత వచ్చేసి పొలాల్లో ముత్యాల వంటి వర్షపు చినుకులు కురవాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అప్పుడే ఆ యొక్క వర్షంలో తడిచి పిల్లలు వచ్చేసి బచ్చే హరసే రేస్మే, పిల్లలందరూ సంతోషంగా పరుగులాడుతూ ఉంటారనమాట. ఉచలే కూదే పానీమే మేఘంకి ఆగవానీమే. ఇక్కడ మేఘాలు స్వాగతం పలుకుతూ ఆ యొక్క వర్షపు నీటిలో వచ్చేసి మనము వేగంగా ఇక్కడ మనము ఎగిరి గంతులెయ్యాలి అని ఇక్కడ ఆ యొక్క వర్షపు నీటిలో మనము ఎగిరి గంతులెయ్యాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. సబ్కు దాది నానీదే హర్ దిన్ ఏక్ కహానీదే. మాకు వచ్చేసి అందరికీ ప్రతి ఒక్కరికి వచ్చేసి కథలు చెప్పేటువంటి అమ్మమ్మ, తర్వాత వచ్చేసి నానమ్మలను ప్రసాదించు. బిజిలీ కడకే జోర్సే ధర్తీ గూంజే షోర్సే బచ్చే వర్ష గనగోర్సే పిక్నిక్ జాయే బోర్సే. ఇక్కడ వారు ప్రతిరోజు ఒక కొత్త కథను వినిపించాలి. ఎవరు? అమ్మమ్మ, నాయనమ్మలు వచ్చేసి కథను వినిపించాలి అని మనం చెప్పుకున్నాం అనమాట. ఆ తర్వాత మెరుపులు బాగా గట్టిగా మెరవాలి, ఉరుములు బాగా శబ్దాలతో భూమి అంతా ఊగిపోవాలి, మారుమోగిపోవాలి, భయంకరమైన శబ్దాలతో రావాలి. బచ్చే వర్ష గనగోర్సే పిక్నిక్ జాయే బోర్సే. పిల్లలందరూ వచ్చేసి కూడా ఇక్కడ ఈ యొక్క కురిసేటువంటి వర్షములో పుష్టిగా కురిసేటువంటి ఆ యొక్క కుంభవృష్టిలాగా కురిసేటువంటి ఈ యొక్క వర్షంలో వచ్చేసి పిల్లలు తడుస్తూ ఆనందించాలి. ఉలజన్ మే ఆసానీదే అపని జైసీ బానీదే. వారు తెల్లవారుజాము నుంచే పిక్నిక్లకు వెళ్ళాలి, తర్వాత వచ్చేసి అక్కడ వర్షంలో తడవాలి. జీవితంలో ఇక్కడ వచ్చేటువంటి ఎటువంటి సమస్యలైనా సరే సులభంగా అధిగమించాలేటువంటి శక్తిని ఇవ్వు. ఇక్కడ మనకు ఈ యొక్క వర్షాన్ని గురించి చక్కగా వర్ణించి మనకు చెప్తూ ఉన్నారన్నమాట. ప్రకృతి లాంటి ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి మధురమైనటువంటి మాటలకు ఈ యొక్క మాకు ప్రసాదించు, మంచి మాటలను ప్రసాదించు అని చెప్పేసి ఇక్కడ వర్షాన్ని వేడుకుంటూ ఉన్నారనమాట పిల్లలు. చూడండి, చుపే హుయే శబ్దోంకో కోజో ఔర్ బతావో. ఇక్కడ ఇచ్చినటువంటి తా, జా, మా, తా, హా, లా, తాజ్ మహల్. ఈ యొక్క తాజ్ మహల్ అనేటువంటి పదములో మనకు కొన్ని పదాలు వచ్చేసి దాగున్నాయన్నమాట. తాజ్ మహల్, జల్, హల్, తాల్, మల్, హమ్, లతా. ఈ యొక్క తాజ్ మహల్ అంటే మనము తాజ్ మహల్ ఢిల్లీలో ఉన్నటువంటి తాజ్ మహల్. జల్ అంటే వాటర్, నీళ్లు. హల్ అంటే ఫ్లో, నాగలి. తాల్ అంటే రిథమ్, సౌండ్ అనమాట. మల్ అంటే డర్ట్, మురికి. హమ్ అంటే ఉయ్, మేము. లతా అంటే క్రీపర్, తీగలు, చెట్ల తీగలు అనమాట. ఇక్కడ బాలభారతి అని ఇచ్చున్నారు. బాలభారతి ఇండియన్ చైల్డ్ అని అర్థం అనమాట. తర్వాత ప్రాఫిట్, లాభము. భరతి అంటే ఫిల్, నింపడము. తర్వాత వచ్చేసి తీర్ అంటే యారో, బాణము. దియే వర్ణమాలకే క్రమ్సే లిఖకర్ పడో. ఇక్కడ ఇచ్చినటువంటి వర్ణమాలను వచ్చేసి కరెక్ట్గా ఆ, ఈ, ఊ, రీ, ఉ, ఈ, ఆ అని అంటే ఎట్లా అంటే ఎగురుదిగుడుగా ఇచ్చున్నారు. వాటిని కరెక్ట్గా మనం రాయాలి, సరిచేసి రాయాలి. సో ఏమేమి రాస్తాము? రైట్ 3 times రాయండి. ఆ, ఈ, ఊ, రీ.
తర్వాత వచ్చేసి నిమ్న పంక్తియో పూర్ణ కరో, అక్కడ ఇచ్చినటువంటి పద్యాలని పూర్తి చేయండి. మోతీ బరసే కేత్ మే బచ్చే హరసే రేస్ మే ఉచలే కూదే పానీ మే మేఘోं की అగవాణి మే బతావో ఔర్ లిఖో. పానీ కా ఉపయోగ, నీళ్ళ యొక్క ఉపయోగము, వేటి వేటికి ఉపయోగిస్తాము నీళ్ళని. పానీ ఇక్కడ వచ్చేసి పీనే కెలియే, నీళ్లు తాగడం కోసం ఉపయోగిస్తాము. గరేలు కార్యం కెలియే అంటే ఇంటి అవసరాల కోసం ఉపయోగిస్తాము. కేతి ఔర్ ఔద్యోగం మే అంటే ఇక్కడ వచ్చేసి ఫ్యాక్టరీలకు, తర్వాత వచ్చేసి పొలాలకు ఉపయోగిస్తాము. బడోంకి సహాయత సే కాగజ్కి నావ్ బనావో, మీరు వచ్చేసి పిల్లలు పెద్దవాళ్ళ సహాయంతో వచ్చేసి పడవని తయారు చేయండి, కాగితపు పడవని తయారు చేయండి. ఇక్కడ బిజిలీ కడకనే పర్ కైసా లగ్తా హై, మెరుపులు వచ్చినాయనుకోండి ఎట్లా ఉంటుంది, భయంకరమైనటువంటి ఆ యొక్క కళ్ళు చిమిటేటట్లుగా ఉంటుందన్నమాట ఆ యొక్క మెరుపులు.